హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బిందు లవ్ సాంగ్స్ వింటూ ఉంటే అప్పుడు ఇందు అక్కడికి వచ్చి, ఏంటి లవ్ సాంగ్స్ వింటున్నావు, ఎవరినైనా లవ్ చేసావా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, ఎవరినైనా లవ్ చేస్తేనే లవ్ సాంగ్స్ వినాలా ఏంటి అని బిందు అంటూ ఉంటుంది. ఇక అలా వాళ్ళు ప్రేమ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి నక్షత్ర వస్తుంది. ఏంటి ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నారు, ఎవరినైనా ప్రేమించారా అని చెప్పి. ఎవరు ప్రేమించుంటారు, ఒకవేళ బిందునా లేదంటే చెర్రీనా? ఎందుకైతే ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే పెళ్లి తర్వాత వాళ్ళ ఆయన్ని ప్రేమిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, అమ్మో ప్రేమన, అత్తయ్యకి తెలిస్తే చంపేస్తుంది అని ఇందు అంటూ ఉంటుంది. కానీ నేను మాత్రం లవ్ మ్యారేజే చేసుకుంటాను అని నక్షత్ర అంటూ ఉంటుంది. మరి అత్తయ్య ఒప్పుకుంటుందా అని ఇందు అంటే, దగ్గరుండి ఒప్పిస్తాను కదా అని నక్షత్ర అంటుంది. ఇంతకీ అసలు లవ్ టాపిక్ ఎందుకు వచ్చిందని అంటూ ఉంటే, వీడు ఒక అమ్మాయి అని చెప్పి బిందు నిజం చెప్పబోతూ ఉంటే చెర్రీ ఆపుతాడు. మా సంగతి తర్వాత, ఇంతకీ నీకు ఎటువంటి వాడు కావాలని చెర్రీ అడుగుతాడు. అప్పుడు నక్షత్ర తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెబుతూ ఉంటుంది. 6 అడుగుల అందగాడయి ఉండాలి, తెల్లగా ఉండాలి, హాలీవుడ్ హీరోలాగా ఉండాలి, జిమ్ బాడీ ఉండాలి, లైట్గా గడ్డ ఉండాలి, మెరుపులా దూసుకురావాలి, అతను నా పక్కనున్నప్పుడు ఇతను నా మనిషి అని అనిపించాలి అని చెప్పి నక్షత్ర అలా గగన్ పోలికలు చెబుతూ ఉంటుంది. ఇప్పటి వరకు నాకు కావాల్సిన వాడు కనిపించనే లేదు అని నక్షత్ర అంటూ ఉంటే, కనిపించకపోవడమే మంచిది అని చెర్రీ మెల్లిగా సెటైర్ వేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే గగన్ ఇంట్లోకి వస్తూ ఉంటే, అదిగో నీకు కావాల్సిన అతను ఎవరు వచ్చినట్టున్నారు అని చెప్పి బిందు అంటూ ఉంటుంది. ఇక గగన్ ఇంట్లోకి రావడం చూసిన నక్షత్ర, వీడేంటి డైరెక్ట్గా ఇంట్లోకి వస్తున్నాడు అని చెప్పి అలా గగన్ని నెట్టేస్తూ ఉంటుంది. వెళ్ళిపోరా వెళ్ళిపో అని చెప్పి నెట్టేస్తూ ఉంటే, గగన్ కూడా నక్షత్రాన్ని తోసుకుంటూ లోపలికి వస్తాడు. ఏం తింటున్నారా దొంగ సచ్చినోడా, ఇంత బలంగా ఉన్నావు అని చెప్పి నక్షత్ర, ఇందు నువ్వు కూడా వచ్చి ఒక చేయి వేయి అని అంటూ ఉంటుంది. చీ, అలాంటి వాళ్ళను తాకడమే పాపం, నేను అతన్ని ముట్టుకోను అని ఇందు అసలు వద్దని చీ కొడుతున్నా, ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, వద్దంటే వదిలేసుకునే బంధం కాదు కదక్క అని చెప్పి బిందు అంటూ ఉంటుంది. నువ్వు నోర్మి అంటూ ఇందు బిందు మీద మండిపడుతూ ఉంటుంది. ఇక అన్నయ్య ఏంటి ఇక్కడికి వచ్చాడు అని చెర్రీ కూడా కంగారు పడిపోతూ ఉంటే, అపూర్వ అని గగన్ అపూర్వని పిలుస్తూ ఉంటాడు. ఇక ఇంతలో శరత్చంద్ర ఆవేశంగా కిందకు వచ్చి, రే నా ఇంట్లో నీకేం పనిరా, ఎందుకు వచ్చావని అంటూ ఉంటే, భూమి కనిపించడం లేదు, దానికి కారణం ఖచ్చితంగా నీ భార్య తనని ఏదో చేసుంటుంది అని గగన్ అంటూ ఉంటాడు. భూమి కనిపించకపోతే దానికి కారణం నా భార్యనా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. కావాలంటే ఒకసారి నీ భార్యను పిలువు, తనకు ఏ సంబంధం లేదే భూమిని పోలీస్ స్టేషన్లో పెట్టించిందా, తనని మొన్న ఇంటికి వచ్చినప్పుడు చెంపదెబ్బ కొట్టిందా, ఖచ్చితంగా తనే కారణమయ్యి ఉంటుంది అని గగన్ అంటూ ఉంటే, నా భార్యకు సంబంధం లేదని తెలియాలి, నీ అంతు చూస్తాను అని చెప్పి శరత్చంద్ర, ఎక్కడ అపూర్వ, ఎక్కడికి వెళ్ళింది అని నక్షత్రాన్ని అడుగుతూ ఉంటాడు. మమ్మీ ఇంట్లో లేదు డాడ్ అని నక్షత్ర భయంగా చెబుతూ ఉంటుంది. మరి అయితే ఎక్కడికి వెళ్ళినట్టు అని శరత్చంద్ర అంటూ ఉంటే, తెలియదు డాడ్ అని చెప్పి నక్షత్ర చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు శరత్చంద్ర అపూర్వకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక రౌడీలేమో భూమి చేత ఎలాగైనా సరే నిజం చెప్పించాలని భూమిని కొడుతూ ఉంటారు. ఇకప్పుడు శరత్చంద్ర ఫోన్ చేస్తూ ఉండడంతో అపూర్వ భయపడిపోయి డోర్ కొట్టి రౌడీలను ఆగమని చెబుతుంది. బావేంటి నాకు ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అపూర్వ ఎక్కడున్నావని శరత్చంద్ర కోపంగా అడగగానే, ఇదేంటి బావ ఇంత కోపంగా ఉన్నాడు, కొంప తీసి నిజం తెలిసిపోయింది ఏంటి అని అపూర్వ భయపడిపోతూ ఉంటుంది. ఎక్కడున్నావు అపూర్వ అని శరత్చంద్ర అనగానే, అప్పుడు అపూర్వ బ్యూటీ పార్లర్కి వచ్చాను బావా అని అనగానే, మరి గగన్ ఏంటి నువ్వు భూమిని కిడ్నాప్ చేశావని అంటున్నాడు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. అలా అన్నాడా, అసలు ఆ అమ్మాయిని నేనెందుకు కిడ్నాప్ చేస్తాను బావా, అయినా వాడు చెప్పినంత మాత్రాన నువ్వెలా వాడిని నమ్మేశావు అని చెప్పి వాడిని అర్జెంటుగా ఇంట్లో నుండి బయటకు గెంటే బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. విన్నావు కదా, నా భార్య ఏ తప్పు చేయలేదు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. సరే నీ భార్య బ్యూటీ పార్లర్లో ఉందని, అది కూడా ఈ టైంలో ఉందని చెబితే నువ్వు నమ్ముతున్నావు కదా, నీ భార్య తప్పు లేకపోతే సరే, కానీ ఒకవేళ భూమి కిడ్నాప్ అవ్వడానికి కారణం నీ భార్య అని తెలిస్తే తనని నువ్వు కాదు కదా, ఆ దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పి గగన్ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రే నేను నీకు కూడా వార్నింగ్ ఇస్తున్నాను, ఒకవేళ నా భార్య కారణం కాదని తెలిస్తే నేను కూడా నీ అంతు చూస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. గగన్ బయటకు వచ్చాక చెర్రీ బయటకు వచ్చి, అన్నయ్య భూమి కనిపించకపోవడం ఏంటన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో గగన్ ఖచ్చితంగా మీ అత్తయ్య ఏదో చేసి ఉంటుంది అని అంటూ ఉంటే, అవునన్నయ్య ఖచ్చితంగా తనే ఏదో చేసి ఉంటుంది అని చెర్రీ కూడా అంటూ ఉంటాడు.
ఇక రౌడీలలో ఒక అతను ఫోన్ అక్కడ పడేసుకోవడంతో భూమి ఆ ఫోన్లో నుండి గగన్కి ఫోన్ చేస్తుంది. హలో నేను సార్ అని చెప్పి భూమి అంటూ ఉంటే, భూమి ఎక్కడున్నావు, నిన్నెవరు కిడ్నాప్ చేసింది అని గగన్ అడుగుతాడు. ఇక ఇంతలో ఆ రౌడీ వచ్చి ఫోన్ లాగేసుకొని ఫోన్ పెట్టేస్తాడు. భూమి ఫోన్ చేసింది అన్నయ్య, మళ్ళీ ఒకసారి ట్రై చేయని చెర్రీ అంటూ ఉంటాడు. ఇక ఎంత ట్రై చేస్తున్నా సరే ఆ ఫోన్ రింగ్ అవ్వకపోవడంతో గగన్ కంగారుగా, ఒరే చెర్రీ నేను నీకు లొకేషన్ని పంపిస్తాను, నువ్వు ఆ నెంబర్ని ట్రేస్ చేయి అని చెప్పి ఇక అలా కార్లో వెళ్ళి భూమి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక భూమి దగ్గరికి మరొక రౌడీ కూడా వస్తాడు. అన్న ఇది నా ఫోన్ పడిపోవడంతో ఎవరికో ఫోన్ చేసిందని చెప్పి అతను అనగానే, మేడంకి తెలిస్తే చంపేస్తుంది, ఈరోజు ఎలాగైనా సరే దీని చేత నిజం చెప్పించాలి, ప్రాణం కంటే ఆడవాళ్ళ దగ్గర ముఖ్యమైనది ఇంకొకటి ఉంటుంది కదా, ఈరోజు దీని చేత నిజం చెప్పిద్దాం, ముందు వెళ్ళి సరుకు తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే, అయితే అన్న ఈరోజు రాత్రికి జాగారమే అనమాట అని చెప్పి ఇక అలా రౌడీలు భూమి గురించి మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళిపోతారు. ఇక అపూర్వ భూమి నిజం చెప్పింది, లేకపోతే దాన్ని చంపేయండి అని చెప్పి రౌడీలకు చెబుతుంది. మరోవైపు గగన్ కార్లో నేను వెళ్ళి గెస్ట్ హౌస్ దగ్గర ఏమైనా ఉందేమో చూసి వస్తాను అని చెప్పి గెస్ట్ హౌస్కి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే కార్లో అపూర్వ గగన్కి ఎదురు పడుతుంది. రౌడీలు ఏం చేస్తారో ఏమోనన్న భయంతో భూమి బిక్కుబిక్కుమంటూ అలా గదిలో కూర్చొని ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో గగన్ భూమిని ఏ విధంగా కాపాడుతాడో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.